ఇవాళ సాధకుల కోసం, సామాన్య ప్రజల కోసం ఒక అద్భుతమైనటువంటి హనుమత్ ప్రత్యంగిర సాధనా విధానాన్ని చెబుతున్నాను. సావధానంగా విని చేసుకోండి. ఇది 11 రోజులు చేయవలసినటువంటి అద్భుతమైన సాధన. ఈ సాధన ఒక్కటే చాలు మీ జీవితాలని, మీ కష్టాలని ఎటువంటి సమస్యల్లో నుంచైనా బయటపడవేసే సంజీవినిగా పనిచేస్తుందని గ్రహించండి. ఇది అందరూ చేసుకోవచ్చు. ఈ హనుమత్ ప్రత్యంగిర అవతారణ గురించి, ధర్మం రక్షించడానికి ఎలా నిరంతరం ఆ పరమేశ్వర స్వరూపాలైనటువంటి హనుమంతులు కావచ్చు, రకరకాలుగా అందరూ దేవతలు కావచ్చు, ఎలా అయితే రక్షణ చేస్తారో అలానే మిమ్మల్ని రక్షిస్తుంది. కనుక సావధానంగా విని చేసుకోండి. అది రామాయణ కాలంలో యుద్ధం, మధ్యరాత్రి రావణ యుద్ధం ప్రళయంలా నడుస్తుంది. ఆకాశమంతా రక్త రాగంగా ఎర్రబడింది. సముద్రం సైతం భయపడి తడబడుతుంది. లంకా పర్వతాలపై ఇంద్రజిత్తు తన నికుంభిల యాగం ప్రారంభించాడో ఆ యాగం పూర్తయితే రామసేన అంతా దహించబడుతుంది. అగ్ని దేవతలన్నీ రాక్షసుల వైపు మొగ్గు చూపుతాయి. దేవతలు భయంతో నిశ్శబ్దమయ్యారు. యాగాన్ని ఎవరు ఆపగలరో ఎవ్వరికీ తెలియదు. ఆ సమయాన ఆకాశాన్ని చీల్చినట్లుగా ఒక దివ్య గర్జన వినిపించింది. ధర్మం కాపాడుటకు శక్తి మాత్రమే ఆపగలదు అని. ఆ శబ్దం ఎవరిదంటే శివాంశ సంభూతుడైన హనుమంతుడిది. ఆ హనుమంతుల ఆ రోజు పంచముఖాలని ప్రదర్శించిన మొదటి రోజు. ఆయన తన అంతరంగంలో మహాప్రత్యంగిర శక్తిని ఆవాహించాడు. శివుడి రౌద్ర రూపం, దుర్గా యొక్క ఉగ్రత, నారసింహుని జ్వాల, కాళికాదేవి యొక్క జాగ్రత్త, ఇవన్నీ ఒకే రూపంలో ఏకమై హనుమంతుని అంతరంగంలో ప్రత్యక్షమయ్యాయి. ఇలా శక్తిగా రౌద్రంలో కరుణగా, కరుణలో రౌద్రంగా ఆవిర్భవించినటువంటి రూపమే హనుమత్ ప్రత్యంగిర రూపమని గ్రహించండి. ఇంద్రజిత్ యాగం నడుస్తుండగా దిక్కులన్నీ మూలుగుతున్నాయి భయంతో. దేవతలు మౌనంగా నిలబడి వణికిపోతున్నారు. హనుమంతుడు తన ఆత్మలో శివాన్ని ధ్యానించి, మహాప్రత్యంగిరే, నన్ను నేను అవగాహన చేసుకున్నాను, నేను నిన్ను ఆవాహించుకుంటున్నాను ఇప్పుడని శివస్వరూపమైన ధర్మాన్ని రక్షించాలని స్మరించాడు. ఆ క్షణంలో ఆయన శరీరం మొత్తం జ్వలించి కేశాలు అగ్నిలా మండిపోయాయి. కళ్ళు అగ్నిపర్వతాల్లా దహించాయి. ఆయన 4 భుజాల్లో గద, ఖడ్గం, కేతు, శూలం ధరించి అవతరించాడు హనుమత్ ప్రత్యంగిర రూపంలో. ఇది దివ్య రూపం. ఈ రూపాన్ని చూసిన ఇంద్రజిత్తు కూడా కంపించిపోయాడు. తన యాగ మధ్య మంత్రాలన్నీ భ్రాంతి అయిపోయాయి. అగ్ని స్వరూపం కోల్పోయింది. యాగం నిలిచిపోయింది. ఎందుకంటే శక్తి ఎదుట శక్తి మాత్రమే నిలవగలదనే విషయాన్ని గ్రహించారు. అలా హనుమత్ ప్రత్యంగిర రౌద్ర రూపంలో కరుణగా, కరుణలో రౌద్రంగా నిలిచిన ధర్మాన్ని రక్షించాడు. అలా వచ్చిన రూపమే ఈ రూపం. ఈ రూపం నేటి కాలంలో ఎవరైనా పూజిస్తున్నా, వాళ్ళ ఇంటిలో ఎటువంటి సమస్యలున్నా, దుర్గోచరమైన సమస్యలు కావచ్చు, అగోచరమైన సమస్యలు కావచ్చు, గ్రహ పీడ, ఏ బాధలైనా ఈ మంత్రాన్ని 11 సార్లు మీరు జపించగలిగితే తుత్తినీయాలుగా పటాపంచలైపోతాయని గ్రహించండి. అసలు హనుమంతుడు కేవలం బలరూపం కాదు, ఆయన శివబీజ జ్ఞాన స్వరూపుడు. ప్రత్యంగిరాదేవి కేవలం ఉగ్రరూపిణి కాదు, ఆమె మహామాతృక రక్షణా శక్తి. ఈ 2 శక్తులు సంయోగమై ఉద్భవించినదే హనుమత్ ప్రత్యంగిర. ఆ శక్తి యొక్క శక్తి ఉగ్రణలో కరుణ, భయానకత్వం రక్షణ. ఇది కేవలం భక్తి మార్గం కాదు, ఇది ధర్మ పునరుద్ధరణ శక్తిగా మలిచిన ఒక అద్భుతమైన రూపము. హనుమత్ ప్రత్యంగిర ఒక అద్భుతమైన సాధన. ఇది ప్రపంచంలో అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన సాధన. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 120 సార్లు రుద్రాక్షమాల లేదా స్ఫటికమాలతో జపించాలని గుర్తుపెట్టుకోండి. మంత్రాన్ని చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఓం హ్రౌం హ్రీం క్లీం హం హూం హనుమత్ ప్రత్యంగిరాయై సర్వరక్షో వినాశిన్యే అగ్నిజ్వాలాముఖై శివశక్తి స్వరూపిణ్యే ధర్మ సంరక్షణ కారణ్యే ఫట్ స్వాహ. మళ్ళా చెప్తాను వినండి. ఓం హ్రౌం హ్రీం క్లీం
హం హుం హనుమన్ ప్రత్యంగిరాయే సర్వ రక్షో వినాశిన్యే అగ్నిజ్వాలాముఖ్యే శివశక్తి స్వరూపిణ్యే ధర్మ సంరక్షణ కారణ్యే ఫట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని మీరు యథాలాపంగా జపించుకోండి. రక్షో అన్న చోట రాక్షస అని కూడా పెట్టుకోవచ్చని గుర్తుంచుకోండి. ఈ మంత్రాన్ని ఎవరైనా సరే ప్రతిరోజు మీకు సాధనాపరంగా 11 రోజులు ఈ సాధన చేయగలిగితే రోజుకు 120 లెక్కన అద్భుతమైన ఫలితాలని మీకు ప్రసాదిస్తుందనలో సందేహం లేదు. అందుకే ఈ సాధనను 11 రోజులు కూర్చొని గతి తప్పకుండా చేయగలిగిన వ్యక్తి ఎటువంటి స్థితిలో ఉన్నా బయటపడడానికి అనేక దారులు తెరుచుకుంటాయి. మీ మీద ఎంతటి ప్రయోగ బాధలున్నా, ఎంతటి శత్రు బాధలున్నా, కోర్టు కేసులున్నా, లేదా పక్కింటి వాళ్ళతో ఎదుంటి వాళ్ళతో మీకు ఇబ్బందులున్నా, ఏదైనా సరే మీకు సమస్య అని ఉంటే ఈ మంత్రాన్ని 120 సార్లు జపించండి, లేదా 120 సార్లు జపించండి. అది కూడా కుదరకపోతే 11 సార్లు అయినా జపించండి. ఈ 11 రోజులు సాధనలో హనుమత్ ప్రత్యంగిర లఘు సాధన విధానంలో ఫస్ట్ రోజు ధ్యాన దినం అని గుర్తుంచుకుని హనుమంతుని హృదయంలో శివజ్వాల వెలుగుతున్నట్లుగా ధ్యానం చేయాలి. మంత్ర జపం రుద్రాక్షమాల కావచ్చు, స్ఫటికమాల కావచ్చు 120 సార్లు చేయండి. రెండవ రోజు అగ్నిస్మరణం, దీపం ముందు కూర్చొని ప్రత్యంగిర రూపాన్ని హనుమంతునిలో దృశ్య రూపం చేసుకోవాలి. ఆ ఫోటోని ఇక్కడ నేను ఇస్తాను, మీరు ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించుకొని పూజ చేసుకోండి. మూడవ రోజు ఆత్మశుద్ధి, ఉప్పు నీటితో స్నానం చేసి మంత్ర జపం సమయంలో మానసిక శాంతిని స్థాపించుతారు. మీరు ఇలా అనుకోవాలి, ఉప్పు నీటితో స్నానం చేయాలి. 3వ రోజు గుర్తుపెట్టుకొని ఈ 11 రోజులు 120 సార్లు జపించాల్సిందే. ఇక 4వ రోజు శక్తి స్మరణ రోజు, శక్తి మాత్రమే ఆపగలదనే భావంతో జపించాలి. మీరు యథాశక్తి పూజ చేసుకుంటూ జపించండి. 5వ రోజు హనుమత్ బల ప్రాప్తి, మంత్ర జపానం తర్వాత ఓం రామదూతాయ నమః అని 11 సార్లు జపించుకోండి. 6వ రోజు ప్రత్యంగిర జాగ్రత్త, రాత్రి దీపం ముందు కూర్చొని జపించాలి. స్వప్న సూచనలు గమనించాలి, మీకు స్వప్నంలో వచ్చే సూచనలు గమనించండి. 7వ రోజు ఆత్మ విశ్రాంతి రోజు, జపం అనంతరం 10 నిమిషాలు మౌనంగా ధ్యానం చేయండి. 8వ రోజు శివాంశ రక్షణ, ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీ మంత్ర జపం అయిపోయిన తర్వాత హనుమత్ ప్రత్యంగిర మంత్రం జపించాలి. ఆ జపం అయిపోయిన తర్వాత మాత్రమే 21 సార్లు 8వ రోజు నమఃశివాయ అని జపించండి. ఇక 9వ రోజు ధర్మ సంకల్పం, తన జీవితం ధర్మరక్షణకే అంకితం అవుతుందనే సంకల్పం చేసుకోండి. మీ జీవితంలో మొత్తం అద్భుతాలే జరగాలని కోరుకోండి. 10వ రోజు శక్తి ప్రసాదం, పాలు లేదా తేనెతో మంత్రజలాన్ని సిద్ధం చేసి తాగాల్సి ఉంటుందని గమనించండి. మీరు మంత్ర జపం అయిపోయిన తర్వాత 11వ రోజు పూర్ణాహుతి, చివరి రోజు 11 దీపములు వెలిగించి మంత్ర జపం అనంతరం ఇలా చెప్పాలి, ధర్మో జయతి సత్యమేవ జయతే హనుమాన్ ప్రత్యంగిరాయ మమ గృహమే ఆవేశయ అని అనుకోండి. లేదంటే ఈ హనుమంత్ ప్రత్యంగిర మా ఇంటి చుట్టూ ఉండి మమ్మల్ని రక్షించుగాక అనుకోండి. ధర్మం ఎప్పుడూ గెలవాలని అనుకోండి, అంతే. ఈ సాధన 11 రోజులు ఫలితం ఏమిస్తుందో తెలుసా? ఈ సాధన భయరహిత్వాన్ని, అంతర్గత శక్తిని, మీలో ఉన్న శక్తులను నిద్రలేపుతుంది, దైవ జ్ఞానం అందిస్తుంది. అపమార్గ శక్తులని రక్షణ స్వయంగా ఉద్భవిస్తాయని గమనించండి. అపమార్గ శక్తులు అంటే ఎవరైనా సరే మిమ్మల్ని చూసి ఏడిసే వాళ్ళు ఉంటారు, కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు మీ ఎదుగుదలలో. అది మీరు చిన్న పని చేసి ఎదుగుతున్నా కొందరికి నచ్చదు, కానీ ఇది జపించుకోండి, అవి మీ మీద తగలవు. దృష్టి దోషం ఉన్నా దహించగలిగేది ఈ మంత్ర ఒక్కటే. ఇలా మీరు 11 రోజులు ఎవరైతే పూర్తిగా జపిస్తారో ఈ మంత్రాన్ని, అక్షయ ప్రమాణమైనటువంటి రక్షణ మీకు కలుగుతుందని గ్రహించండి. ప్రళయాన్ని నిలిపిన ఆ శక్తి నిన్ను రక్షిస్తుంది. భయానక కాలంలో ధర్మాన్ని నిలబెట్టిన హనుమత్ ప్రత్యంగిర నీకు శక్తినిస్తుంది. ఈ 11 రోజుల సాధన ద్వారా సాధకుడు శివశక్తి ఏకత్వాన్ని ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఎందుకంటే ఇది అద్భుతాలు చేసే మహా అద్భుతమైన మంత్రం అని గ్రహించండి. ఈ సాధన వల్ల నిరంతరము సాధకుడికి బలోపేతమైన శక్తి, మార్మికమైన దృష్టి, ఇంకా అనేకం మనసు పెట్టి చెయ్యండి. ఈ సాధన ఎన్ని రోజులైతే చేస్తారో, మీరు సాధన చేసే ముందు స్నానానికి వెళ్ళిన తర్వాత
పిడికెడు ఉప్పు ఈ మంత్రంతో 11 సార్లు మంత్రించుకొని ఉప్పు దాంట్లో వేసుకొని మాత్రమే స్నానం చేయాలి ఈ సాధన జరిగినన్ని రోజులు. ఈ 11 రోజులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఉప్పు అధికంగా వేసుకోవద్దు. ఉప్పు నీటితో స్నానం అనేది ఈ సాధనలో అత్యంత అవసరం అనే విషయాన్ని గ్రహించండి. కనుక ఈ సాధన మీరు చేసి ఆ శక్తిని మీరు అనుభవంలోకి తెచ్చుకోండి. ఈ సాధన ఉపదేశం కూడా అవసరం లేదనే విషయాన్ని గ్రహించండి. అయ్యో ప్రత్యంగా కదా కొట్టేస్తుంది తిట్టేస్తుందనే ఫీలింగ్ వద్దు మీకు. ఎందుకంటే ఈమె తల్లి రక్షణ కోసం మాత్రమే పుట్టిందనే విషయాన్ని గ్రహించండి. హనుమంతు రూపంలో రామ సైన్యాన్ని రామసేననే రక్షించిన శక్తి ఈ హనుమత్ ప్రత్యంగిర. కనుక అందరూ కూడా ఇది ప్రతి ఒక్క ఇంటిలో చేసుకోవచ్చు అనే విషయాన్ని నేను మీకోసం ఇస్తున్నాను. కనుక అందరూ చేసుకొని సుఖపడండి. ఇక చివరగా మంత్రం ఇంకొకసారి చెప్తాను నాయన. ఇక్కడ మంత్రంలో రక్షో అని ఉంది కదా, అక్కడ రాక్షస్ అని కూడా పెట్టుకోవచ్చు. కనుక మీరు పూర్తిగా వినండి, వినకుండానే కామెంట్ డ్రాప్ చేయొద్దు. మళ్ళా చెప్తున్నాను వినండి. ఓం హ్రౌం హ్రీం క్లీం హం హుం హనుమత్ ప్రత్యంగిరాయే సర్వ రక్షో వినాశిన్యే. ఈ రక్షో అన్న చోట రాక్షస అని కూడా పెట్టుకోవచ్చు. అగ్ని జ్వాలాముఖియే శివశక్తి స్వరూపిణ్యే ధర్మ సంరక్షణ కారణ్యే ఫట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని మీరు 1కి 10 సార్లు విని రాసుకోండి. కనుక మీరు ఇవి చేసుకొని సుఖపడండి. ఫస్ట్ వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల పడవద్దు. మీరు చేసుకొని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. మీ కష్టాలు మీరే తీర్చుకోండి. దానికోసం మాత్రమే ఈ మహాతంత్ర ఛానల్ మీకోసం ఇస్తూ ఉంటుంది ప్రతిదీ. కనుక అందరూ మంత్ర సాధన చేసి సుఖపడండి, సంతోషపడండి, శక్తిగా మారండి. సర్వే జనా సుఖినో భవంతు.